అయ్యి బ్యాంకర్ ఫోన్ చేస్తున్నాడు. మన లోన్ ఎప్రూవ్ అయిపోయి ఉంటుంది, మాట్లాడదాం ఉందా. హలో చెప్పండి సార్, మీరు లోన్ అప్లై చేశారు కదా, లోన్ రిజెక్ట్ అయిందండి. నా లోన్ రిజెక్ట్ అయిందా? ఎందుకు? మీ సిబిల్ స్కోర్ బాగాలేదండి. నా సిబిల్ స్కోర్ బాగోపోవడం ఏంటండి? నేను ఎప్పుడు క్రెడిట్ కార్డ్ బిల్ అవి ఆన్ టైంకే కట్టేస్తాను. లేదు సార్, ఇయర్ 1999లోని మీరు ఆంధ్ర బ్యాంక్లో లోన్ తీసుకొని సెటిల్మెంట్ చేసుకున్నారు. అది మీ సిబిల్ రిపోర్ట్లో కనిపిస్తుంది. ఏంటి ఇయర్ 1999లోని నేను లోన్ తీసుకుని సెటిల్మెంట్ చేసుకున్నానా? అప్పుడు ఇంకా నేను స్కూల్ చదువుతున్నానండి బాబు. ఏమో సార్, మీ సిబిల్ రిపోర్ట్లో అయితే అలాగే ఉంది. మేమైతే లోన్ ఇవ్వలేము. ఓరి నాయనా, ఇప్పుడు ఏం చేయాలరా బాబు? మీరు ఇప్పుడు చూసిన చందు బ్యాంకర్ మధ్యలో జరిగిన కాన్వర్సేషన్. మేము ఈ వీడియో ఇంట్రో కోసం స్క్రిప్ట్ రాసుకుని మాట్లాడింది అనుకున్నారేమో. చందు రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ అది. ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ చందు ఒక లోన్కి అప్లై చేసినప్పుడు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. నాదే ఉంది, లోన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకు, నేను క్రెడిట్ కార్డ్ బిల్స్ అవి డ్యూ కానీ ముందే కట్టేస్తే నా సిబిల్ స్కోర్ అది బాగుంటుందని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. సడన్లీ బ్యాంకర్ నుంచి కాల్ వచ్చింది, మీ లోన్ రిజెక్ట్ అయింది ఎందుకంటే మీ సిబిల్లోని ఇష్యూ ఉన్నది, మీరు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ సెటిల్మెంట్ చేసుకున్నారని బ్యాంకర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత షాక్ అయ్యి సిబిల్లోని రిజిస్టర్ చేసుకుని చెక్ చేసిన తర్వాత అప్పుడు తెలిసింది ఇయర్ 1999లో ఆంధ్ర బ్యాంక్లో చందు లోన్ తీసుకున్నట్టుగా అండ్ ఆ లోన్ని సెటిల్మెంట్ చేసినట్టుగా రిజిస్టర్ అయి ఉన్నదన్నమాట. దాన్ని ఎలా సాల్వ్ చేయాలరా బాబు అని తలలు బాదుకున్నప్పుడు మాకు ఏదైతే సొల్యూషన్ దొరికిందో ఈ సొల్యూషన్ని మన వాళ్ళందరితో షేర్ చేసినట్టయితే మీకు కూడా బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుంచి ఇలాంటి మన సిబిల్లో రాంగ్గా ఏదైనా లోన్ రిఫ్లెక్ట్ అయిన సందర్భాల్లో మాత్రమే కాదు, మనకి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుంచి వేరియస్ అదర్ ఇష్యూస్ కూడా ఉంటాయి కదా. అలాంటి ఇష్యూస్ ఫేస్ చేసినప్పుడు ప్రతిసారి మనకి ఈ పాత్ని ఫాలో అయినట్టయితే మనకు సొల్యూషన్ తొందరగా దొరుకుతుంది. బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిలతో ఇష్యూస్ రాకపోతే చాలా బాగుంటుంది, బట్ ఎప్పుడైనా కూడా ఇష్యూ వచ్చింది అనుకోండి, ప్రతిసారి జరగాలని లేదు, కొన్నిసార్లు అయితే మన చెప్పులు అరిగేలా బ్రాంచ్ చుట్టూ తిరిగినా కూడా మనకు సొల్యూషన్ దొరకదు. బట్ ఈ పాత్ను మనం చూస్ చేసుకున్నట్టయితే మనకు సొల్యూషన్ అయితే చాలా తొందరగా దొరుకుతుంది. సో అందు గురించి మీకు స్టెప్ బై స్టెప్ మీరు ఒకవేళ ఫ్యూచర్లో బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి నుంచి ఏ మాత్రం క్రెడిట్ కార్డ్ రిలేటెడ్గా కానీ ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ రిలేటెడ్గా అయినా కూడా మీరు ఇష్యూ ఫేస్ చేసినట్టయితే ఆ ఇష్యూని మీరు ఈ మోడ్లో అయితే రిజాల్వ్ చేసుకోవచ్చు. నేను మీకు స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం మేము ఏదైతే ఎఫర్ట్ పెడుతున్నామో ఎఫర్ట్ మీకు హెల్ప్ఫుల్ అయింది అండ్ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అనిపించినా వీడియోని అప్పుడే లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాంక్స్ ఎన్బిఎఫ్సి నుంచి ఏదైనా ఇష్యూ వచ్చినట్టయితే ఎలా సాల్వ్ చేసుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మిస్ అవ్వకుండా అయితే వీడియోని షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అండ్ అలాగే మీరు అయితే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చినట్టయితే ఇలాంటి క్వాలిటీ కంటెంట్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. లెట్ మీ షో యూ హౌ టు రిజాల్వ్ యువర్ బ్యాంకింగ్ రిలేటెడ్ ఇష్యూస్ నౌ. ముందుగా మీరు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆర్బీఐ వెబ్సైట్ సింపుల్ rbi.org.in అని మీరు టైప్ చేసినట్టయితే ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మీరు కొంచెం కిందకి డ్రాగ్ చేశారనుకోండి, మీకు ఇక్కడ కనబడుతుంది కదా లాడ్జ్ ఏ కంప్లైంట్ అని చెప్పి, ఆ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లోని ఫైల్ ఏ కంప్లైంట్ అని ఉన్నది కదా, ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు మిగిలిన ట్యాబ్స్ చూస్తున్నారు చూడండి, ట్రాక్ యువర్ కంప్లైంట్ అంటే మన కంప్లైంట్ రిజిస్టర్ చేసిన తర్వాత ఆ కంప్లైంట్ ఒక స్టేటస్ కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఆ కంప్లైంట్ నెంబర్ బట్టి మనం ట్రాక్ చేయొచ్చు. అండ్ అలాగే ఫీడ్బ్యాక్ ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఆర్బీఐ ఫీడ్బ్యాక్ ఈ పేజ్ నుంచి మనం ఇవ్వచ్చు. ఫస్ట్ మనం కంప్లైంట్ రైజ్ చేయాలి కాబట్టి ఫైల్ ఏ కంప్లైంట్ అని చెప్పి క్లిక్ చేయండి. మీకు అగైన్ ఒక కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో మనం క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాప్చాని ఇన్పుట్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ పేజ్ లో మనకి 2 ఫీల్డ్స్ కనబడతాయి. ఈ 2 ఫీల్డ్స్ లో మనం డేటా ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నేమ్ ఆఫ్ ది కంప్లైంట్, మనం కంప్లైంట్ దేని గురించి చేస్తున్నాం ఆ నేమ్ ఇన్పుట్ చేయాలి. ఇక్కడ నేను సిబిల్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి సిబిల్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పి టైప్ చేస్తున్నాను. మీకు వేరే ఇష్యూ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూ అయినా లేకపోతే లోన్ రిలేటెడ్ ఇష్యూ అయినా ఎటువంటి ఇష్యూ ఉన్నా కూడా ఆ నేమ్ అయితే మీరు కంప్లైంట్ ఒక నేమ్ మీరు టైప్ చేసి దాని తర్వాత మీరు మీ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఇన్పుట్ చేయాలి. నేను ఇక్కడ నా మొబైల్ నెంబర్ని ఇన్పుట్ చేస్తున్నాను. మన మొబైల్ నెంబర్ ఇన్పుట్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఏదైతే ఓటీపీ వస్తుందో దాన్ని వ్యాలిడేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఓటీపీని వ్యాలిడేట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంకొన్ని ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ మన ఈమెయిల్ ఐడి ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కంప్లైంట్ కేటగిరీ అని కనబడుతుంది కదా, ఈ కంప్లైంట్ కేటగిరీ డ్రాప్ డౌన్ బాక్స్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి వేరియస్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనకి రిలవెంట్ ఆప్షన్ ఏదైతే ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ మా ఇష్యూ ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తున్నాను. అదే మీది బిజినెస్ రిలేటెడ్ అకౌంట్ ఇష్యూస్ ఉన్నట్టయితే మీరు బిజినెస్ ని సెలెక్ట్ చేయండి. అండ్ అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ ప్రొపరేటరీ ఫర్మ్ అయినట్టయితే దాని ఆప్షన్ సెలెక్ట్ చేయొచ్చు. అండ్ డిఫరెంట్ కంపెనీస్ రిలేటెడ్ అయితే మనం దాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను ఇండివిజువల్ కాబట్టి ఇండివిజువల్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. మనం ఈ రిలవెంట్ కంప్లైంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఏజ్ ని ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 37 years ఏజ్ ని ఇన్పుట్ చేసి దాని తర్వాత జెండర్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత కంప్లైంట్ స్టేట్ ఆఫ్ రెసిడెన్స్, మనం ఏ స్టేట్ నుంచి, నేను ఇక్కడ తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఐ విల్ సెలెక్ట్ తెలంగాణ. దెన్ కంప్లైంట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ హైదరాబాద్ కాబట్టి ఐ విల్ సెలెక్ట్ హైదరాబాద్. నెక్స్ట్ ట్యాబ్ లో మనం మన అడ్రస్ ని ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది డీటెయిల్ గా.
అడ్రస్ ఇన్పుట్ చేసిన తర్వాత మనం పిన్ కోడ్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. లెట్ మీ సెలెక్ట్ ద పిన్ కోడ్. నవ్ ఈ పిన్ కోడ్ని ఇన్పుట్ చేసిన తర్వాత మనం ఏదైతే ఎంటిటీతో ఇష్యూ ఫేస్ చేస్తున్నాం, ఇక్కడ లెట్స్ సే బ్యాంక్స్ పేర్లు ఉన్నాయి అండ్ అలాగే వేరే ఎన్బిఎఫ్సిల పేర్లు మీరు ఇక్కడ చూడొచ్చు. ఆర్బీఐతో రిజిస్టర్ అయిన అన్ని కంపెనీస్ ఒక పేర్లు మనకు కనబడితే నేను ఇక్కడ ఏదైనా ర్యాండమ్ గా ఒక బ్యాంక్ ని సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఈజ్ యువర్ కంప్లైంట్ రిలేటెడ్ టు క్రెడిట్ కార్డ్ అని అడుగుతుంది. ఒకవేళ క్రెడిట్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూ అయినట్టయితే మనం ఎస్ అని టిక్ చేయాల్సి ఉంటుంది, లేదంటే నో అని టిక్ చేయాల్సి ఉంటుంది. నవ్ ఈ ఎంటిటీ రిలేటెడ్ డీటెయిల్స్ అన్ని మనం ఇన్పుట్ చేసిన తర్వాత కంప్లైంట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంటది. ఫస్ట్ క్వశ్చన్ లోని ఇది ఆల్రెడీ ఈ కేస్ ని కోర్ట్ ఏమైనా డీల్ చేసిందని అడుగుతుంది. నేను నో అని క్లిక్ చేసాను. దాని తర్వాత మనకి ఒక్కొక్క పాయింట్ ఓపెన్ అవుతుంటది. ఇలా మనం అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ట్యాబ్ యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మనల్ని ఆర్బీఐ వెబ్సైట్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీ ఏదైతే ఉన్నదో అంటే మనం బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సి రిలేటెడ్ ఇష్యూ ఏదైతే ఫేస్ చేస్తున్నాం ఆ బ్యాంక్ ఆర్ ఎన్బిఎఫ్సికి మీరు ఎలక్ట్రానిక్ మోడ్ లో కానీ లేదా రిటర్న్ మోడ్ లో కానీ కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతుంది. ఎందుకంటే యాక్చువల్ మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఫస్ట్ ఆ ఎంటిటీకి మనం రిటర్న్ కంప్లైంట్ అయితే ఇవ్వాలి. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనం ఆర్బీఐని అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ కేసులో మనం ఆల్రెడీ ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీకి కంప్లైంట్ ఇచ్చుంటాం కాబట్టి నేను ఎస్ అని టిక్ చేస్తున్నాను. ఎస్ అని టిక్ చేసిన తర్వాత మనకి ఇంకొన్ని ఫీల్డ్స్ ఓపెన్ అవుతాయి. ఈ ఫీల్డ్స్ లో మనం ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీకి కంప్లైంట్ ఏ డేట్ లో ఇచ్చామో ఆ డేట్ ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మన ఫిజికల్ లెటర్ ఇచ్చినట్టయితే మన దగ్గర అక్నాలజ్మెంట్ ఉన్నట్టయితే ఆ లెటర్ ని స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాలి, లేదా ఎలక్ట్రానిక్ ఫామ్ లో అయినట్టయితే దాన్ని కూడా డౌన్లోడ్ చేసి అటాచ్మెంట్ రూపంలో మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫైల్ ని అప్లోడ్ చేసిన తర్వాత కంప్లైంట్ రిలేటెడ్ గా మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతుంది వెబ్సైట్. ఏంటంటే ఆల్రెడీ మీరు ఏదైతే కంప్లైంట్ రేస్ చేశారో ఆ ఎంటిటీ నుంచి మీకు రిప్లై వచ్చిందా రాలేదా అని అడుగుతుంది. రిప్లై వచ్చినట్టయితే ఎస్ అని, రిప్లై రానట్టయితే నో అని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ రిప్లై రాని పక్షంలో మనం ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీకి ఏమైనా రిమైండర్ పంపించామని అడుగుతున్నది. ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని సెలెక్ట్ చేసి నేను ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తున్నాను. దెన్ ఈ డిస్ప్యూటెడ్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు జరిగిందో ఆ డేట్ ని మనం ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. లెట్ మీ సెలెక్ట్ సమ్ ర్యాండమ్ డేట్. నెక్స్ట్ మనల్ని ఇక్కడ రెండు క్వశ్చన్స్ అడుగుతుంది. మనం ఆ రెగ్యులేటెడ్ ఎంటిటీ యొక్క వ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఆ వ్యాలెట్ రిలేటెడ్ కంప్లైంట్ అని అడుగుతుంది. ఒకవేళ ఎస్ అయితే ఎస్, నో అయితే నో, నేను ఇక్కడ నో అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈజ్ యువర్ కంప్లైంట్ అగేన్స్ట్ బిజినెస్ కరెస్పాండెంట్ అని అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ మీ కంప్లైంట్ ఏటీఎం క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూ అనుకోండి. చాలా కేసులు ఎక్కువగా ఏటీఎం కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం కార్డ్ నెంబర్ ఇన్పుట్ చేయాలి. అదే లోన్ రిలేటెడ్ ఇష్యూ అయినట్టయితే లోన్ అకౌంట్ నెంబర్ ఇన్పుట్ చేయాలి. బట్ ఇది మ్యాండేటరీ కాదు. మీది కంప్లైంట్ ఒకవేళ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఆర్ లోన్ రిలేటెడ్ అయినట్టయితే ఆ నెంబర్స్ ఇన్పుట్ చేసినట్టయితే ఇంకొంచెం ఈజీ అవుతుంది. దాని తర్వాత మనం కంప్లైంట్ ఒక కేటగిరీని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ కేటగిరీస్ కనబడుతుంటాయి. మీ రిలవెంట్ కేటగిరీని సెలెక్ట్ చేయండి. దాని తర్వాత కంప్లైంట్ సబ్ కేటగిరీ మనకు ఓపెన్ అవుతుంది. ఈ కంప్లైంట్ సబ్ కేటగిరీలో మాది సిబిల్ స్కోర్ రిలేటెడ్ ఇష్యూ కాబట్టి ఆ క్రెడిట్ స్కోర్ అన్న ట్యాబ్ ని సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ సబ్ కేటగిరీలో మనకి ఏదైతే రిలవెంట్ ఫీల్డ్ ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఫ్యాక్ట్ ఆఫ్ ది కంప్లైంట్ మన డీటెయిల్స్ రాయాల్సి ఉంటుంది. మనం ఆ కంప్లైంట్ యొక్క ఫ్యాక్ట్ డీటెయిల్స్ టైప్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఇన్వాల్వ్ అయింది అమౌంట్, అండ్ అలాగే ఈ డిస్ప్యూట్ రిలేటెడ్ గా మీరు ఏమైనా కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకవేళ కాంపెన్సేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఆ అమౌంట్ ఇక్కడ ఇన్పుట్ చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అండ్ మనం ఈ కంప్లైంట్ రిలేటెడ్ గా ఇంకేమైనా అడిషనల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలనుకున్నట్టయితే ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. అప్లోడ్ చేసిన తర్వాత మనం ఆథరైజ్ చేసేసి మనం డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకుని రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే మన కంప్లైంట్ అయితే ఫైల్ అయిపోతుంది. సో ఇంత ఈజీగా మీరు ఆర్బీఐ దగ్గర మీ కంప్లైంట్ అయితే ఫైల్ చేయొచ్చు. ఆర్బీఐ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మనకి యాక్చువల్లీ యాక్షన్ అయితే తొందరగా జరుగుతుంది. జనరల్లీ ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా ఇష్యూ ఉన్నదనుకోండి మనం చాలా సార్లు ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. బట్ మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనకి ఏదైతే రెగ్యులేటెడ్ ఎంటిటీ నుంచి ఇష్యూ ఉన్నదో ఫస్ట్ మనం కంప్లైంట్ వాళ్ళకి చేయాలి. వాళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళ టాట్ పీరియడ్ ఏదైతే ఉంటుందో ఈచ్ కంప్లైంట్ కి ఒక టాట్ పీరియడ్ ఉంటుంది. ఆ టాట్ పీరియడ్ వరకు మనం వెయిట్ చేయాలి. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ రావట్లేదు అనుకోండి అప్పుడు మనం రెగ్యులేటెడ్ ఎంటిటీ దగ్గర రావాలి. దానికన్నా ముందే వచ్చినట్టయితే మనకు సొల్యూషన్ దొరకదు. చందు కేసులో కూడా మేము ఫస్ట్ బ్యాంక్ ని అప్రోచ్ అయ్యాం. బ్యాంక్ ని అప్రోచ్ అయినప్పుడు ఆంధ్ర బ్యాంక్ అప్పటికి యూనియన్ బ్యాంక్ లో మర్జ్ అయిపోయింది. సో మర్జ్ అయిపోయింది కాబట్టి ఆంధ్ర బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ మాకు తెలియదు, మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాం వాళ్ళు డ్రాగ్ చేసిన తర్వాత నెక్స్ట్ మేము ఆర్బీఐని అప్రోచ్ అయ్యాం. ఆర్బీఐని అప్రోచ్ అయిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆ ఇష్యూ అయితే తొందరగా సాల్వ్ అయిపోయింది. సో మీరు కూడా మీది ఏదైతే ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ ని ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ కంప్లైంట్ ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ కంప్లైంట్ నెంబర్ ఒకటి వస్తుంది. ఆ నెంబర్ నోట్ చేసి ఉంచుకోండి. ఎందుకంటే ఆ నెంబర్ బట్టి మీరు ట్రాక్ చేయడానికి అయితే ఈజీ అవుతుంది. ఆ నెంబర్ ని మీరు కొన్నాళ్ళ తర్వాత ట్రాక్ ఎక్కడ చేయొచ్చు అంటే మళ్ళీ మీరు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాడ్జ్ ఏ కంప్లైంట్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్ లోని మీకు ట్రాక్ యువర్ కంప్లైంట్ ఉన్నది కదా దీని మీద క్లిక్ చేశారనుకోండి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ లో మీరు మీ మొబైల్ నెంబర్ ఇన్పుట్ చేసి ఓటీపీ వచ్చిన తర్వాత ఓటీపీ ఇన్పుట్ చేసి మీ కంప్లైంట్ నెంబర్ ఇన్పుట్ చేసినట్టయితే మీరు మీ కంప్లైంట్ యొక్క స్టేటస్ ని ట్రాక్ చేయొచ్చు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే లైక్ చేస్తూ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకొని నేను సాయి కృష్ణపత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్ బాయ్.